గ్రంథము 32వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల వడిలో వేయివాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవో. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఈ 32వ అధ్యాయము 17వ వచనంలో ఒక భక్తుడు చేసిన ప్రార్థన. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమైంది అసలు ఆ ప్రార్థన ఎందుకు చేశాడో. అయితే ఇందులో మనకు, మన కుటుంబాలకు, మన పరిస్థితులకు, మన అవసరాలకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైన ప్రార్థన, మనం చేయవలసిన, విశ్వాసముతో చేయవలసిన ప్రార్థన ఒకటి ఉంది. ఏంటంటే, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుని బిడ్డలారా, చివరి మాట చూస్తున్న 32వ అధ్యాయం 17వ వచనం, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదయ్యా. చెప్పండి, ఇది అసలు ఎటువంటి సందర్భంలో ఈ ప్రార్థన చేయదగును? ఎటువంటి సందర్భంలో ఈ ప్రార్థన చేయవచ్చు? దేవుని బిడ్డలారా, మన శక్తికి మించి మనకి ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి, ఒక విపత్కరమైన పరిస్థితి దాపురించినప్పుడు, మనము చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ ప్రార్థన చేయవచ్చు. ఏమిటో ప్రార్థన అంటే, దేవా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదయ్యా. నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, మన దేవునికి సమస్తము సాధ్యమే. మన దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కృపగలవాడో. తన భక్తులు చేస్తూ ఉన్న ప్రార్థన ఎప్పుడూ ఆలకిస్తాడు ఆయన. తన భక్తులు తన యందు విశ్వసించి, నమ్మకం ఉంచి, నమ్మికతో చేస్తూ ఉన్న ప్రార్థనలు ఆయన ఖచ్చితంగా 100% ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. పొందుకొందువుగాక. దేవుని బిడ్డలారా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదయ్యా. ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడు. తను చేసిన ప్రార్థనలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తి సంపన్నుడో భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ, దేవునిని పొగుడుతూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ దేవుని బిడ్డలారా ప్రార్థిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమి ఆకాశాలను సృజించితివి. హల్లెలూయా చెప్పండి. అధిక బలము చేత, చాచిన బాహువు చేతను భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును సృజించితివయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. దేవుని బిడ్డలారా, ఇది మనము ఖచ్చితంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయాలి. చేయుదుముగాక. అపనమ్మకం కాదు ఉండాల్సింది, అల్ప విశ్వాసము కాదు ఉండాల్సింది, నమ్మకం ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేయటం, ఇది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇది అయిద్దంటావా? అమ్మో, ఇంత పెద్ద తుఫాను వస్తుంది కదా, ప్రార్థన చేస్తే ఆగిద్దంటావా? ఇది రాకుండా ఆగిద్దంటావా అనేటువంటి అపనమ్మికతో ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు. దేవుని శక్తిని ఎప్పుడు కూడా నువ్వు శంకించొద్దు.
నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది రూఢిగా దేవుని పట్ల విశ్వాసము ఉంచి ఖచ్చితంగా నువ్వు అడుగు. దేవుడు నీకున్నటువంటి ప్రతి అవసరతను ఆయన ఎరిగి ఉన్నవాడు, నిన్ను తన కృపతో జ్ఞాపకం చేసుకునేవాడు. కాబట్టి నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, అంగీకరిస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాడు, పొందుకొందువుగాక. అపనమ్మికతో ఎప్పుడు కూడా ప్రార్థన చేయదు. యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్తలో దేవుని బిడ్డలారా 17వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆయన, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయావయ్యా అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే. ఆవగింజంత విశ్వాసము మీకు ఉంటే, ఎంత చెప్పండి, ఎంత? మీకు ఆవగింజంత విశ్వాసము ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన కానీ అది పోవును. మీకు అసాధ్యమైనది, మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు. అదే చెప్పండి, మీకు అసాధ్యమైనది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏది మిగిలిదిక. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎప్పుడు? మీకు ఆవగింజంత విశ్వాసం. దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థనలు చేయుదుముగాక. దేవుని బిడ్డలారా, నీకున్న పరిస్థితులు, నీకున్న అవసరతలు ఖచ్చితంగా నీకంటే ముందే దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నవాడు. నీకున్న పరిస్థితులను సమస్తమును తేటగా ఆయన చూచేవాడు. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే దీనుడివై కృపగల తండ్రి, నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నన్ను ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో కష్ట సమయాల నుంచి నన్ను తప్పించావు, నన్ను విడిపించావు. ఈ కష్ట సమయం నుంచి, ఈ ఆపద నుంచి కూడా నీవే నన్ను తప్పించయ్యా. అడుగు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. నేను మీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. నమ్మిన చెప్పు గట్టిగా హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా. మీకు తోడై ఉండేదనో, మీతో ఉంటాను, మీలో ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు చేసిన ప్రార్థనకు దేవుడు ఇచ్చిన గొప్ప సమాధానం 26వ వచనం. అంతటా యెహోవాకు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడునో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అటువంటి ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలి. సంఘంలో, కుటుంబాల్లో అటువంటి ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలి. ఖచ్చితంగా అటువంటి వారికి దేవుడు జవాబిస్తాడు. దేవుడు ఖచ్చితంగా చెవియొగ్గి ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మీయాతో అంటాడు, ఇర్మీయా నిజమే, నువ్వు చేసిన ప్రార్థన నిజమే, ఇర్మీయా చేసిన ప్రార్థన అది నిజమే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చెప్పండి, నమ్మినవారు చెప్పండి హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోయే అంతగా, నువ్వు అలసిపోయే అంతగా దేవుడు నీ జీవితంలోకి ఏది అనుమతించడం. దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షమున ఉండి కార్యం చేసే దేవుడు ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగినవాడు. 107వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు చేసినటువంటి ఒక చక్కటి ప్రార్థన. దేవుని బిడ్డలారా, 107వ కీర్తన కష్టకాలమందు, ఇక్కడ 5వ వచనం కావచ్చు, 5వ వచనము, 13వ వచనము, 14వ వచనము, 19వ వచనము, చివరుగా 28వ వచనం. ఈ వచనాలలో, ఈ ఒకే అధ్యాయములో దేవుని బిడ్డన ఎన్నిసార్లు ఇదే మాట రిపీట్ అయిందని చూస్తున్నాం. 5వ వచనం, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను
వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా చెప్పండి. మనకున్న ధైర్యం అదే. మరొక ధైర్యం మనకు లేదు. నాకైతే లేదు. నాకున్న ధైర్యం ఒకటే, నా దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు. అదే నా ధైర్యం. ప్రతి దేవుని బిడ్డలారా, వారు కష్టకాలమందు యెహోవాకు ఏం చేశారంట? మొర్ర పెట్టిరి. ఇది జీవము గల దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఈ అనుభవాన్ని నేర్చుకుందురుగాక. సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రార్థనలు చేస్తారు, కానీ కష్టకాలం వచ్చినప్పుడు అన్న నాకు ప్రార్థన నడిపింపు రావట్లేదన్న, అసలు నేను సరిగ్గా ప్రార్థన కూడా చేయలేకపోతున్నానన్న, ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నానన్న అంటారు. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఖచ్చితంగా రైట్ టైంలో నువ్వు చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నేను చేయలేకపోతున్నాను అంటావు. అటువంటి కష్టకాలంలో కూడా నీవు నీ మనస్సును కుదుర్చుకొని నిబ్బరం చేసుకొని దేవునికి మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ఏముంది? వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా చెప్పండి. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆపదల నుంచి విడిపించాడు. మొరపెట్టినప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడికి అన్నీ తెలుసులే అని ప్రార్థన చేయడం మానద్దు. కొంతమందికి ఇదొక వంక. ఏంటిది? నేను ప్రార్థన చేయకముందే ఆయనకు అన్నీ తెలుసు అని ప్రార్థన చేయరు. ఒక ఇటువంటి సోమరితనపు ఆలోచన రానియుద్దాం. చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను మీకు? అసలు ఎవరు దరిద్రులు, ఎవరు సోమరులు? ఎవరైతే ప్రార్థన చేయరో వారే దరిద్రులు, వారే సోమరులు. ప్రార్థన చేయని వారు దరిద్రులు, సోమరులు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే మనస్సాక్షిని అడగండి. నేను ప్రార్థన చేశానంటావా? నేను ధనవంతున్నా లేక నేను దరిద్రునా? అడగండి. ప్రతి దేవుని బిడ్డ ఏదో ఒకరోజు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకొని పోతారు కాదు. ప్రతి దినము కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం అంటే నువ్వు ఎక్కడ మోకరిస్తావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అంటే నువ్వు పెద్ద సోమరివి. గుర్తుపెట్టుకు ఈ మాట. ఇక బయట ప్రపంచంలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని పేరు తెచ్చుకున్నా ఆ కష్టం నీకు ఉపయోగపడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కష్టపడాలో నువ్వు అక్కడ సోమరిగా ఉన్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా సుఖపడుతున్నావు. అదే నీకు దరిద్రం, అదే నీకు సోమరితనం. దరిద్రము దోపిడీదారుడు వచ్చినట్టు వస్తుంది అంటాడు. కాబట్టి నువ్వు ఇంటిలో ఉన్నా, పొలంలో ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా నీ హృదయము దేవునికి మొరపెట్టే హృదయముగా ఉండునుగాక. ఎక్కడ ఉన్నా నువ్వు పొలంలో ఉండు. ఒక భక్తుడు ప్రార్థించాడు. ఎవరో పొలంలో ఉండి, ఇస్సాకు పొలంలో ఉండి ప్రార్థన చేస్తే అక్కడ చాలా చక్కటి మాట ఉంది. 100 ఫలము దేవుడిచ్చను. 100 దేవుడు ఇస్సాకును దీవించను. ఎంతంట? 100. ప్రతి దేవుని బిడ్డ, నువ్వు పొలం వెళ్తున్నావు, నీ పొలంలో నువ్వే విత్తనాలు విత్తుకున్నావు, నీళ్లు పెట్టుకుంటున్నావు, మందు వేసుకుంటున్నావు, కానీ ప్రార్థన చేస్తున్నావు. పొలం వెళ్ళినప్పుడు నీవు పనిచేసే చోట కూడా ప్రార్థన చేయి. దేవా, ఇచ్చిన ఈ పంటను నువ్వు దీవించయ్యా. పొలంలో ఉన్న ఈ పంటను నువ్వు దీవించు. ఇస్సాకును దీవించిన రీతిగా ఇస్సాకును 100 దీవించావు, అలాగున ఈ పంటను కూడా దీవించయ్యా. నేను నా కుటుంబం గట్టెక్కుతాం ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి. కృపతో జ్ఞాపకం చేసుకో అని పొలంలో కూడా నువ్వు అడుగు, మొరపెట్టు. ప్రార్థన చేస్తానికి కొంతమంది సిగ్గుపడతారు. ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా వింటారేమో. చూడండి, ఏమవుతుంది? వింటారా? విన్నే ఏమవుతుంది? ఏం కాదు. దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. అదే చెప్పండి. ప్రతి దేవుని బిడ్డరా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, తప్పించెను. ప్రతి దేవుని బిడ్డరా, విడిపించేది ఆయనే, తప్పించేది ఆయనే, బాగు చేసేది కూడా ఆయనే. 107వ కీర్తనలో 20వ వచనం,
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు ఏ గుంటలో పడ్డావో దేవుడు ఆ గుంట నుంచి నేను పైకి లేపునగాక. ఆమేన్. అది ఏదో ఒక గుంట, అది అప్ప, లేకపోతే ఇంకొకట. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చేవాడు, నిన్ను పైకి లేపేవాడు. నువ్వు ప్రార్థన చేయటం ఎంతైనా నీకు నీ కుటుంబానికి అవసరం. గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు ఎందుకయ్యారంటే వారు ప్రార్థించారు, పొందుకున్నారు, కాబట్టి వారు గొప్ప వాళ్ళు అయ్యారు. దేవుని బిడ్డలారా, ఇర్మియా భక్తుడు చేసిన ప్రార్థన, అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా అని ప్రార్థించాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడాడు. దేవుడు ఆ భక్తుడు చేసిన ప్రార్థన ఆలకించి, ఇర్మియా, నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉందా? నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా చెప్పండి. నీకు ఏది అవసరమో ఖచ్చితంగా ఆయన ఎరిగి ఉన్నవాడు. నీకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉన్నవాడు. నీకున్న పరిస్థితి ఏమిటో ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, నీ మట్టుకు నీవు ప్రార్థన చేయి. నీకున్న ఆపదలో, నీకున్న కష్టములో, నీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించగలడు, నిన్ను తప్పించగలడు, రక్షించగలడు. ఆయన సమర్థుడు. హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిర్గమాకాండంలో దేవుని బిడ్డలారా చూద్దాం. 2వ అధ్యాయంలో 23 నుంచి చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా. మానవ జీవితంలో ఇది కూడా ఒక అనుభవమే. ఏది? నిట్టూర్పులు విడవటం. మానవ జీవితంలో నిట్టూర్పు విడవని మానవుడు లేడు. మనస్సును గాయముతో నింపుకున్న మానవుడు తప్ప సంతోషముగా ఉన్న మానవుడు భూమి మీద కనపడతలా. ఏదో ఒక సందర్భంలో నిట్టూర్పు విడిచేటువంటి పరిస్థితి వస్తుంది. ఏదో ఒక సందర్భంలో నాకు ఏ బాధలు లేవు అని చెప్పుకునేవాడు ఈ భూమి మీద లేడు. ఎంత గొప్పవాడైనా సరే ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉంది. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుని యొక్క కృప ఉంది. అసలు ఇశ్రాయేలు అని పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? అసలు ఇశ్రాయేలు అని పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఆ పేరు నచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారా? కాదు, దేవుడు పెట్టిన పేరు. హల్లెలూయా చెప్పండి. యాకోబు ప్రార్థనలో పెనుగులాడాడు. దేవుని బిడ్డరా, పెనుగులాడిను. నీవు నన్ను దీవించే అంతవరకు నేను నిన్ను పోనివ్వనయ్యా. ఇది వినటానికి చాలా బాగుంటుంది ఈ మాట, కానీ ఎంతమంది అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. చాలా లోపాలు ఉన్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాలి. కాలం మన కోసం ఆగదు. మళ్ళీ ఈ నెల కూడా అయిపోయింది, ఈ రోజుతో ఈ నెల కూడా అయిపోయింది, రేపు నవంబర్ 1 కూడా వచ్చేస్తుంది. కాలం మన కోసం ఆగదు. లోపాలు అలాగే ఉంచుకొని నెలలు గడిచిపోతూ ఉన్నా, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా ఉపయోగం లేదు. లోపాలు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుందాము కాక. దేవుని బిడ్డలారా, పెనుగులాట, రాత్రంతా పెనుగులాడాడు. ఏమని ప్రార్థించాడు? నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను పోనివ్వనయ్యా. ఈ మాట ఎన్నోసార్లు మనకు వినబడింది, కానీ అసలు ఎంతసేపు మనము పెనుగులాడుతున్నాం చెప్పండి? నిజమేనా? మీరు మీ ప్రక్కన ఉన్న వారిని అడగొద్దు, ఏమో తెలుసా నువ్వు పెనుగులాడుతున్నావు అక్క అనేసి. ఎందుకు? బాగోదు కాబట్టి. హల్లెలూయా.
ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి. నేను నిజంగా దేవుని దగ్గర పెరుగులు ఆడుతున్నానా? ఆ విధంగా శక్తివంతమైన ప్రార్థన నేను చేస్తున్నానా? దేవుని బిడ్డలారా, అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేశాడు యాకోబు. యాకోబు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక నరుడు దిగి వచ్చాడు. ఒక నరుడు, దేవుని, ఆ నరుడు ఎవరో కాదు, యేసుప్రభువారు. క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా చెప్పండి. యేసుప్రభువారు క్రొత్త నిబంధన తర్వాత వచ్చినాడు కాదు. క్రొత్త నిబంధనలు వచ్చా చాలా, కానీ పాత నిబంధనలో ఆది కాండం నుంచి ఆయనకి ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి. అసలు 1వ అధ్యాయంలో ఉంది. తండ్రి కుమారుల సంభాషణ అక్కడే ఉంది. దేవుని బిడ్డలారా, ఒక నరుడు వచ్చి రాత్రంతయు అక్కడే ఉన్నప్పుడు, నువ్వు నన్ను దీవించే అంతవరకు నేను పోనివ్వలేని యాకోబు అంటే, ఆ నరుడు అన్నాడు, ఇదిగో నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక నీ పేరు యాకోబని అనబడదు, ఇశ్రాయేలుగా నీ పేరు మారుస్తున్నా. ఇశ్రాయేలు అంటే అర్థం తెలుసా? పోరాడువాడు. అదిలో చెప్పండి. ఈ పేరు పెట్టింది తల్లిదండ్రులు కాదు, దేవుడు పెట్టాడు. అటువంటి వంశముల నుంచి వచ్చిన వారు మీరు. అటువంటి వారికి ఏమొచ్చింది? నిట్టూర్పులు విడిచే పరిస్థితి వచ్చింది. నిట్టూర్పులు విడిచే పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నా జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చిందని ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది. నేను దేవుని దగ్గర సరిగా ప్రార్థన చేస్తున్నానా? నేను దేవునితో సరిగా నేను నడుస్తున్నానా? దేవునితో నేను సరిగా నేను గడుపుతున్నానా? ఎవరికి వారు ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవునికి చివరికి మొత్తం మీద దేవునికి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు నిట్టూర్పులు విడుచుచో మొరపెట్టారు. ఇక మనం చూస్తున్నాం, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెనో. హల్లెలూయా. దేవుని యొద్దకు చేరెనో. దేవుడు వారి మూలుగు విని దిగి వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. వారి మూలుగుని విన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ టైంలో ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన ఆలకించేవాడు. వెంటనే నీ యొద్దకు దిగి వచ్చేవాడు ఆయన నమ్మితే. నువ్వు నమ్ము అంతే. నువ్వు ప్రార్థన నాయనా, దేవా, తండ్రి అని నువ్వు మొరపెట్టడం ఆరంభిస్తే చాలు. పరలోకములో కోటాను కోట్ల దూతల మధ్యలో ఉండి కొనియాడబడుతూ ఉన్నప్పటికీ కూడా భూమి మీద నువ్వు చేస్తున్న ప్రార్థన మీద ఆయన దృష్టి ఉంచి తన చెవినిచ్చి చెవియొగ్గి ఆలకించే దేవుడు ఆయన. హల్లెలూయా. అంత కృపగల దేవుడు, శూరుడు, పరాక్రమవంతుడు, మహాదేవుడు ఆయన. అంత గొప్ప దేవుని కొనియాడుతూ ఇర్మియా చేసిన ప్రార్థన తెలుసా? దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. దేవుని బిడ్డ, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా మొరపెడితే చూడండి 24వ వచనం, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎంత అదృష్టవంతులు వారు! దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఎవరైతే ఆ విధంగా మొరపెడతారో, అటువంటి పరిస్థితుల గుండా ఉండి వెళుతూ మొరపెడతారో, అటువంటి వారి మీద దేవుడు తన దృష్టి నిలిపి వారు చేసిన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. వారి మీద లక్ష్యముంచే దేవుడు ఆయన. ఆనాడే కాదు, ఈనాటికి ఆయన మార్పు లేనివాడు, ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నవాడు. దేవుని బిడ్డల, కాలాలు మారచ్చు కానీ దేవుడు మారడు. మనిషి మారచ్చు కానీ దేవుడు మారడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా, ఒకే విధంగా, ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆనాడే కాదు, ఈనాడు నీకు జవాబిచ్చే దేవుడు ఆయన. అదిలో చెప్పండి. నువ్వు ఆయన కొనియాడు, అయ్యా నీకు సమస్తము సాధ్యమై. నేను చాలా ఇబ్బందిలో ఉన్నా, నేను చాలా కష్టకాలంలో ఉన్నా, నేను ఆపదల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నాను. అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. చివరి నిమిషంలో ఒక వ్యక్తి ఈ విధంగా ప్రార్థించాడు, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని. ఎవరు? సంసోను. హల్లెలూయా. నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. చివరి నిమిషంలో, ఇక తాను కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్న ఆ టైంలో ఆ భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు.
దేవుని బిడ్డలారా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఈ ప్రార్థన నాకు చాలా ఇష్టం. మనం భూమి మీద ఉన్నాం, ఆయన పరమండలమందు ఆసీనుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవునికి మనం మొరపెడుతున్నాం, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని. మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి. మన దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మరొక భక్తుడు ప్రతి దేవుని బిడ్డలారా ఇక చావుకు సిద్ధమైపోయాడు, శాసనం రెడీ అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు అని దేవుడు నిర్ణయించాడు. అటువంటి టైంలో ఆ భక్తుడు చేసిన ప్రార్థన, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎవరు? హిజ్కియా. హల్లెలూయా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. హిజ్కియా, ఇక నువ్వు చచ్చిపోతావు, ఇక నువ్వు బ్రతుకో, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో, బాగు చేసుకో అని అవకాశం ఇచ్చాడు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని హిజ్కియా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రార్థన చేశాడు, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి దేవుని బిడ్డరా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. చచ్చిపోతాం అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ను పొడిగేస్తున్నా పో అన్నాడు. అంటే మనం చేసే ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలు దేవుడు తీసుకున్న నిర్ణయాలను కూడా మార్చివేస్తాయి. హిజ్కియా, నీ ప్రార్థన ఆలకించా, నువ్వు కన్నీరు విడుచుట నేను చూచి, నేను అంగీకరించా నీ ప్రార్థనను. నువ్వు కన్నీరు విడుచుట నేను చూచితని నీ ప్రార్థనను అంగీకరించాను. ఇదిగో నీకు ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నా పో. 15 ఏళ్ళు నీకు ఆయుష్ ఇస్తున్నా. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం ఎంతైనా దేవుని బిడ్డలకు అవసరము, అది వరము. అది దేవుడు భూమి మీద మనిషికి ఇచ్చిన వరం ఏంటి తెలుసా? ప్రార్థన. దేవుని కలుసుకోవటం అంటే ప్రార్థన ద్వారా కలుసుకోవటమే. అదొక బ్రిడ్జి లాంటిది. అంతే, నువ్వు ప్రార్థన ద్వారానే నువ్వు దేవుని కలుసుకుంటావు. దేవుడా నీకు తెలుసు కదా, నేను చేయకపోయిన పర్లేలే అనొద్దు. సోమరిగా ఉండొద్దు, సోమరితనంగా ఉండొద్దు. యేసు ప్రభువు వారు ప్రతి దేవుని బిడ్డరా ఈ భూమి మీద నరవతారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, చనిపోయే ముందో ఇంకా మరికొద్ది గంటలలో ఆయన అరెస్ట్ కాబోతున్నటువంటి ఆ సమయంలో ప్రతి దేవుని బిడ్డరా తను చెప్పినటువంటి ఒక మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అదిలో చెప్పండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనము కానీ ఆత్మసిద్ధమే. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డ, నీ పరిస్థితులను మార్చివేయగల శక్తి నువ్వు చేసే ప్రార్థనలో ఉంది. నువ్వు ప్రార్థన చేయి. అనుమానంతో కూడిన ప్రార్థన, సందేహంతో కూడిన ప్రార్థన ఎప్పుడు చేయొద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన చేయి. ఖచ్చితంగా అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అద్భుతం చేసే దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ప్రతి దేవుని బిడ్డలారా, 107వ కీర్తన మనం చూస్తాం. వారు ఆ విధంగా ప్రార్థన చేశారు. 107వ కీర్తనలో ఆ విధంగా వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. 35వ వచనం. హల్లెలూయా చెప్పండి. ఆయన ఏం చేయగలడు? అరణ్యమును నీటి మడుగుగా మార్చగలిగిన వాడు ఆయన. ఎండిన నేలను నీటి ఊటగా ఆయన మార్చగలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన మార్చివేశాడు, పరిస్థితులను మార్చివేశాడు, పరిస్థితులను చక్కబెట్టేవాడు ఆయన. ప్రతి దేవుని బిడ్డలారా, వారు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఏం చేశాడు? అరణ్యము నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటలుగాను ఆయన మార్చెను. అంత మాత్రమే కాదు, 36వ వచనం. పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి పొందిన వారిని అచ్చట కాపురబొచ్చెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా
వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఒకనాడు చావుకు దగ్గరగా ఉన్న ఆ పరిస్థితి, ఎండిపోయిన స్థితి, జీవితము అరణ్యముగా మారిపోయిన స్థితి, అటువంటి స్థితిలో ఉండి అటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్న ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే దేవుని బిడ్డరా, ఇక్కడ ఉంది, అరణ్యమును నీటి మడుగుగా మార్చాడు. అరణ్యమును నీటి మడుగుగా మార్చటం అది దేవునికే సాధ్యము. మనిషికి అది అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దేనినైనా సాధ్యపరచగలడు. అరణ్యమును నీటి మడుగుగా, ఎండిన నేలను నీటి ఊటగా ఆయన మార్చాడు. ఎప్పుడు మార్చాడు? వారు మొరపెట్టిన తర్వాత, దీనులై తమను తాము తగ్గించుకొని, దేవుని బిడ్డరా, వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని దీవించాడు. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ రాత్రి కాలమందు మనము దేవుని కొనియాడుతూ, దేవా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నీకు సమస్తము సాధ్యమే అని ఆయన కొనియాడుతూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థించుకుందాం.